తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం స్నాక్ రెసిపీగా ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే మిల్ మేకర్ పకోడీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీని తయారీ కోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో మిల్ మేకర్స్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత ఈ విధంగా వాటర్ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వీటిని చేత్తో ఈ విధంగా వాటర్ మొత్తం కూడా పిండుకోవాలి. ఇలా వాటర్ మొత్తం తీసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిల్ మేకర్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 టీ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకుని ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఎక్స్ట్రాగా మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. పెరుగు వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా గట్టిగా మనం కలుపుకోవాలి. మరీ గట్టిగా అయితే కనుక కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పిండిని కలుపుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసి హీట్ అయిన తర్వాత ఈ విధంగా మిల్ మేకర్స్ని పకోడీలో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాము. వీటిని మనం తయారు చేసుకోవడం చాలా సులువు. స్నాక్ రెసిపీగా అలాగే సాంబార్ రసంలోకి మంచి కాంబినేషన్గా కూడా బాగుంటాయి ఇవి. ఈ విధంగా తిప్పుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకుందాము. అంతే, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ మిల్ మేకర్ పకోడీ ఏ విధంగా మనం తయారు చేసుకున్నామో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.